ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అనేది చాలా పవర్ఫుల్ జాబ్ అని మనందరికీ తెలుసు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్ అయిన తర్వాత ఐఏఎస్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ట్రైనింగ్లో వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారు, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ట్రైనింగ్లో ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి పోస్ట్ ఏంటి, సో ఇటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి, అప్పుడే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఏఎస్ ట్రైనింగ్ అనేది లబాస్నాలో ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉంది. లబాస్నా యొక్క పూర్తి పేరు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేది మొత్తం 5 ఫేజెస్లో జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 5 ఫేజెస్ కంప్లీట్ అవ్వడానికి 2 years అనేది పడుతుంది. మొదటిది ఫౌండేషన్ కోర్స్, రెండోది ఫేజ్ 1, మూడోది డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, నాలుగోది ఫేజ్ 2, ఐదోది సెక్రటరీషిప్ అనగా అసిస్టెంట్ సెక్రటరీషిప్. సో మొదటిగా ఫౌండేషన్ కోర్స్ అనేది డ్యూరేషన్ అనేది 3 months ఉంటుంది. సో ఈ 3 months ట్రైనింగ్లో ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే కాకుండా సివిల్ సర్వీసెస్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ అనగా ఐపీఎస్ అభ్యర్థులు, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, సో ఇటువంటి అన్ని సర్వీస్ అభ్యర్థులు కూడా ఈ 3 నెలల ఫౌండేషన్ కోర్సులో అనేది ముస్సోరీలోనే ఉంటారు. సో ఈ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్క ఐఏఎస్ అభ్యర్థులు మాత్రమే ముస్సోరీలో ఉంటారు. మిగతా వారందరూ సపోజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేసి హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో, నెక్స్ట్ ఐఆర్ఎస్ అభ్యర్థులు ఫరీదాబాద్, ఇలా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కానీ ఐఏఎస్ అభ్యర్థులు మాత్రం ముస్సోరీలోనే ఉంటారు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 1 month తర్వాత వాళ్ళకి శాలరీ రావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో శాలరీ అనేది 56,100 రూపాయలు. దీంట్లో 10,000 రూపాయలు మాత్రం మెస్ ఛార్జెస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద వాళ్ళకి 10,000 అనేది కట్ అవుతుంది. సో మిగతాది అనేది వాళ్ళకి శాలరీ వస్తుంది. ఈ ఫౌండేషన్ కోర్సులో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మొదటిది ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, రెండోది ఇంటర్నల్ యాక్టివిటీస్. ఎక్స్టర్నల్ యాక్టివిటీస్లో భాగంగా వీకెండ్స్లో ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రెక్కింగ్లో జార్జ్ ఎవరెస్ట్ పీకు, బెంగో హిల్స్ మరియు లాల్ టిబ్బా ఇలాంటివన్నీ వాళ్ళు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత 100 kilometers హిమాలయన్ ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్లో భాగంగా ట్రైనీ ఆఫీసర్స్కి అందరినీ ఒక్కొక్క గ్రూప్గా చేసి వారు ఒక విలేజ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కొక్క గ్రూపు. సో గ్రామాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళ కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, సో వారి జీవన విధానం ఎలా ఉంది, మరియు సెంటర్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన పథకాలు అక్కడ ఎలా అమలు జరుగుతున్నాయి, ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు గ్రూపులుగా విడిపోయి అబ్జర్వ్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది. సో ఆ విషయాలన్నీ అకాడమీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత అకాడమీలో ఇండియా డే కూడా నిర్వహిస్తారు. ఈ డేలో ఆఫీసర్ ట్రైనీస్ వారి రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మిగతావన్నీ కూడా ఆ డేలో ప్రదర్శిస్తారు. నెక్స్ట్ అథ్లెటిక్ మీట్ కూడా నిర్వహిస్తారు. 100 meter రేస్, 200 meter రేస్, రిలే మరియు లాంగ్ జంప్, హై జంప్ ఇలాంటివన్నీ కూడా 2 days అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో వాటిలో గెలిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్ కూడా ఇస్తారు. లిటరరీ ఫెస్టివల్స్ మరియు 1 act ప్లే మరియు సైన్స్ డిబేట్స్ ఇటువంటి అన్ని కార్యక్రమాలు అనేవి అక్కడ జరుగుతాయి. సో ఈసీఎం అనగా ఎక్స్ట్రా కరికులర్ మాడ్యూల్, అంటే కరికులర్ యాక్టివిటీస్ కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా 15 రకాలు వారికి ఇవ్వబడుతుంది. సో వీటిల్లో ఏదో ఒకటి వాళ్ళు ఆప్షనల్గా ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కుకింగ్ కానీ, స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే హార్స్ రైడింగ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత క్లబ్స్ మరియు సొసైటీస్లో కూడా వీళ్ళు పాల్గొనాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫౌండేషనల్ కోర్సులో మనకి ఇంటర్నల్ యాక్టివిటీస్ ఏముంటాయంటే, ఫౌండేషన్ కోర్సులోని ఇంటర్నల్ యాక్టివిటీస్ ఏమనగా వారికి క్లాసులు అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లా, ఎకనామిక్స్,
మేనేజ్మెంట్ అండ్ బిహేవియరల్ సైన్స్, పొలిటికల్ కాన్సెప్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ హిస్టరీ, ఇటువంటి అన్ని క్లాసులు వాళ్ళకి నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ఈ క్లాసులన్నీ విన్న తర్వాత వీరు ఎగ్జామ్స్ కూడా వీటి మీద రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనకి ఫేజ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫేజ్ 1 స్టార్ట్ అయ్యే ముందుగానే ఈ ఐఏఎస్ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఉంటారు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మిగతా ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అభ్యర్థులందరూ వారికి కేటాయించిన ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో ఫేజ్ 1 అనేది ఎలా ఉంటుందంటే ఇందులో భాగంగా భారత్ దర్శన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో భారత్ దర్శన్ అంటే ఏంటంటే ఈ ఐఏఎస్ అభ్యర్థులందరినీ గ్రూపులుగా విభజించి భారతదేశంలోని ప్రముఖ స్థలాలకు వీళ్ళని పంపిస్తారు ఫ్రెండ్స్. సో ప్రముఖ స్థలాలు, పబ్లిక్కి సంబంధించిన స్థలాలు మరియు ప్రైవేట్ ఇండస్ట్రీసు, వీటన్నిటిని వీళ్ళు గ్రూపులుగా డివైడ్ అయ్యి వీళ్ళు సందర్శించాల్సి ఉంటుంది. మరియు టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ, మరియు దేశంలోని విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, వీటన్నిటిని వీళ్ళు అబ్జర్వ్ చేసి ఈ భారతదేశం పైన ఒక అభిప్రాయం, ఒక అవగాహన మొత్తం అనేది వీళ్ళు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని తర్వాత ఏంటంటే వాళ్ళు మళ్ళీ ముస్సోరీకి వచ్చేస్తారు. దీని తర్వాత ఫేజ్ 1కి సంబంధించి ఇంటర్నల్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో వాటికి సంబంధించి ఇంటర్ సర్వీస్ మీట్ ఒకటి, స్పోర్ట్స్ మీట్ ఒకటి, జోనల్ డేస్, సో ఇటువంటివన్నీ జరిగిన తర్వాత ఫేజ్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో ఈ ఫేజ్ 1లో ఎగ్జామ్స్లో కూడా వీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో మూడో ఫేజ్ ఏమంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అనమాట. సో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో భాగంగా ఈ ట్రైనింగ్ ఆఫీసర్స్ని అందరినీ వారి యొక్క స్టేట్ క్యాడర్స్ ఉంటాయి కదా, ఆ క్యాడర్లో ఒక్కొక్క జిల్లాకి వీళ్ళని అటాచ్ చేస్తారు. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసెస్లో, కలెక్టరేట్ ఆఫీసెస్లో అండ్ తహసీల్దార్ ఆఫీసెస్లో అన్నిట్లో వీళ్ళని అటాచ్ చేస్తారు. సో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒక కలెక్టర్కి కింద వీళ్ళు ఉంటారు. సో కలెక్టర్ చేసే వర్క్ అంతా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఒక అసిస్టెంట్ కలెక్టర్ లాగా వీళ్ళు వ్యవహరిస్తారు. ఈ ట్రైనింగ్లో భాగంగా రికార్డుల మెయింటెనెన్సు అండ్ ఏమన్నా సమస్యని ఎలా పరిష్కరించాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, సో జిల్లా పరిపాలన వ్యవహారాలని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 1 ఇయర్లో ఇది చాలా ముఖ్యమైన ఫేజ్ అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే మొత్తం 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీరందరూ మళ్ళీ ముస్సోరీకి వచ్చేస్తారు. సో అక్కడికి వచ్చి కొన్ని రోజులు ఈ జిల్లాలో సంవత్సరం వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది గ్రూపులుగా విడిపోయి మొత్తం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళ రిపోర్ట్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫేజ్ 2 ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో డిస్ట్రిక్ట్లో అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ ఇక్కడ ఒక సెమినార్ రూపంలో వాళ్ళు తెలియపరచాల్సి ఉంటుంది. సో దాన్ని ఒక రికార్డ్ చేసి కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత రివర్ రాఫ్టింగు, రాక్ క్లైంబింగు, స్విమ్మింగు, ఇటువంటి అవుట్డోర్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సో ఈ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఏంటంటే అసిస్టెంట్ సెక్రటరీషిప్ అంటారు. సో ఇది ఏంటంటే మన దేశంలో ఉన్న 36 మినిస్ట్రీసు, సో ఆ మినిస్ట్రీకి వీళ్ళని అటాచ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ మినిస్ట్రీస్లో కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి అంటే హోమ్ మినిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఉంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది. వాటిల్లో వీరు అటాచ్మెంట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారు, సో అక్కడ పబ్లిక్ ప్రైవేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఇటువంటి అన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ట్రైనింగ్ అంతా పూర్తయిన తర్వాత వీరిని మొదటి పోస్టింగ్ అనేది వీరికి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ మొదటి పోస్ట్ అనేది ఏంటంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనగా SDM, వారినే మనము డెప్యూటీ కలెక్టర్ అంటాం ఫ్రెండ్స్. ఆ పోస్ట్ అనేది మొదటి పోస్ట్గా వారికి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.